ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నేను మీ పవన్ సార్. ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉన్నా సరే మీ ఎగ్జామ్ డేస్ బిహేవియర్ని ఇంప్రూవ్ చేసుకొని మీ స్కోర్ లేదా మార్క్స్ని డెఫినెట్లీ మరింత మెరుగుపరుచుకోవచ్చు. దీని మీద మనం కాంప్రహెన్సివ్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే నువ్వు ఎగ్జామ్ టైంలో, అది ఎగ్జామ్ హాల్లో కావచ్చు లేదా ఆ పర్టికులర్ డేస్లో నీ ఇంట్లో లేదా ప్రిపరేషన్ ప్లేస్లో కావచ్చు, ఏ విధంగా ప్రవర్తించడం వల్ల నీ స్కోర్ అనేది మరింత మెరుగుపరుచుకోవచ్చు అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి హింట్, ప్రతి టిప్ అనేది చాలా క్రూషియల్. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డియర్ స్టూడెంట్స్. ఇది మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేనేం చేశానంటే ఒక బ్యూటిఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ పాయింట్స్ని మీకు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏస్ యువర్ ఎగ్జామ్స్ విత్ ప్రూవెన్ స్ట్రాటజీస్. అంటే ఈ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి మనం మన పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు. దీనిలో కీ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం నాన్న. ఆల్రైట్, మాస్టర్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ బై అడాప్టింగ్ ది ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ విచ్ ఇన్వాల్వ్స్ టైం మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ రీడింగ్. అంటే ఏదో చదివినామా, ఈ టైంలో ఏదో చదివినాం అన్నట్టు ఉండకూడదు. ఆ చదివే ప్రతి అంశం అనేది చాలా జాగ్రత్తగా చదవాలి, సో దట్ అవుట్పుట్ అనేది మ్యాక్సిమం ఉండే విధంగా. ఎట్ ద సేమ్ టైం మనం ఫోకస్ పెట్టేది దేని మీద? నీట్ ప్రజెంటేషన్ మీద. అంటే మనం రాయబోయేది చాలా క్లియర్గా లేకపోతే ఆ కరెక్షన్ చేసే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి మన మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దాని మీద కూడా మాట్లాడదాం. ఆ తర్వాత స్ట్రెస్ రిలీవింగ్. ఈ టైంలో ఒత్తిడి అనేది సర్వసాధారణమే. సచిన్ టెండూల్కర్కైనా 100th సెంచరీ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. మనం ఎంత? సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ని 1 by 1 డిస్కస్ చేద్దాం. సో స్టే విత్ మీ. ఇక్కడ నేను ప్రతిదీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రైట్ స్టూడెంట్స్, చలో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమన్నాం మనం ఇక్కడ? టైం మేనేజ్మెంట్ టాక్టిక్స్. ఆల్రైట్, సో ఎగ్జామ్ డే రోజు టైం మేనేజ్మెంట్, నీకు ఆ 2.5 లేదా 3 గంటల కాల వ్యవధిలో నువ్వు ఏ విధంగా టైంని మేనేజ్ చేయడం ద్వారా నీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తావో చూద్దాం. ది ఫస్ట్ వన్ చూడండి అన్న, ప్లాన్ అహెడ్. అంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనం ఏం చేస్తాం? అదేదో దాని మీద పడిపోయి ఇమ్మీడియట్లీ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది కరెక్ట్ కాదు. మీరు అక్కడ ఓపికతోటి ఒక ఎనాలిసిస్ అనేది చేయాలి. ఫస్ట్ 5 నుంచి 10 నిమిషాల కాల వ్యవధి ఏదైతే ఉంటుందో అక్కడ ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్ అహెడ్ అంటే అదే, ఏ క్వశ్చన్స్ని ఏ టైంలో ఎంత బాగా నువ్వు రాయగలుగుతావు అనేది నీ మైండ్లో ఫీడ్ చేసుకునే సత్తా నీకు ఉండాలి. దాన్నే ప్రిలిమినరీ అసెస్మెంట్ అంటారు. ఇక్కడ ఎలొకేట్ టైం ఫర్ ఈచ్ క్వశ్చన్. అంటే ఏ క్వశ్చన్కి దాని సైజు లేదా మార్క్స్ని బట్టి టైం స్పెండ్ చేయాలనేది నీ మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. ఆ ప్రోగ్రామింగ్ నువ్వు చేయకపోతే స్టిప్యులేటెడ్ టైంలో ఆన్సర్స్ రాయడం అనేది చాలా కష్టమవుతుంది బేటా. నెక్స్ట్, ఈజీ ఫస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది, అవునా? ఇక్కడ ఒక సెక్షన్ క్వశ్చన్స్ని ఒకే దగ్గర రాయాలనే రూల్ లేదు కనుక మనకు వచ్చిన అన్నీ కూడా ముందు రాసేసుకుందాం. కాకపోతే సెక్షన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాం. వచ్చిన క్వశ్చన్ని నీట్గా రాస్తాం. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా మట్టుకు పెరిగిపోతాయి, అవునా కదా? ఎట్ ద సేమ్ టైం స్టిక్ టు లిమిట్స్. ఓవర్ స్పెండింగ్ ఆఫ్ ద టైంని అవాయిడ్ చేయాలి. ఇక్కడ లిమిట్లో ఉండి చేయండి. ఇప్పుడు 2 మార్కులకి లేదా 4 మార్కులకు వచ్చిన క్వశ్చన్కి ½ an hour 20 minutes ఇట్లా టైం స్పెండ్ చేయడం వల్ల ఏమైపోద్ది? మీకు ఎక్కడైతే టైం స్పెండ్ చేయాలో అక్కడ మీకు టైం దొరకదు. అప్పుడు లాస్ట్ మినిట్లో హరీబరీగా చేయాల్సి వస్తుంది. దానివల్ల ఉన్న మార్క్స్ పోతాయి. సో డెఫినెట్లీ ఈ స్టిక్ టు లిమిట్స్, మినిమా అండ్ మ్యాక్సిమా అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఇది ఇక్కడే చేసి ఉండాలి మనం ఆల్రెడీ. ఆ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బేటా, ఆన్సర్ రాసావు కరెక్టే, కాకపోతే అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా చిన్న తప్పు కూడా అయి ఉండొచ్చు, అవునా కదా? ఏదో చిన్న
కాన్సెప్ట్లోనో లేదా సెంటెన్స్లోనో వేరియేషన్ అవ్వడం వల్ల ఆన్సర్ పూర్తిగా మారిపోయే క్వశ్చన్స్ మీ బోర్డ్ ఎగ్జామ్స్లో చాలా అడుగుతారు, పర్టికులర్లీ గ్రామర్లో. అవునా? మరి ఇట్లాంటప్పుడు మీరు రాసిన ఆన్సర్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి, కరెక్ట్గా క్వశ్చన్కి అది సరితూగిందా లేదా అనేది. లేకపోతే మొదటికే మోసం. సో ఎగ్జామ్ డే రోజు మీరు ప్రవర్తించే విధానం మీదనే మనం ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాం. ప్రతి పాయింట్ని క్లియర్గా చెప్తున్నా, జాగ్రత్త వినండి. మళ్ళొకసారి చదువుదాం. ఇది ప్లాన్ అహెడ్. డెఫినెట్లీ క్వశ్చన్ పేపర్ చూడగానే మైండ్లో మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్కి నేను ఎంత టైం స్పెండ్ చేయబోతున్నాను అనేది క్వాలిటేటివ్ అసెస్మెంట్ అంటారు దీన్ని. ఈజీ ఫస్ట్, ముందు నీకు వచ్చిన ఆన్సర్స్ అని రాయి, దానివల్ల నీ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. తర్వాత స్టిక్ టు లిమిట్స్, మినిమం అండ్ మ్యాక్సిమం క్వశ్చన్ సైజుని బట్టి, ఆన్సర్ మార్క్స్ని బట్టి టైం అనేది పెట్టుకో. ఆన్సర్ తొందరపాటు అయిపోయింది కదా అని చెప్పి ముందుకు వెళ్ళిపోకు, ఒకసారి రివ్యూ చేసుకోవడం నీకు చాలా మంచిది. సో టైం మేనేజ్మెంట్ టాక్టిక్స్ పెట్టాయి ఇవి. ఆల్రైట్, ఇంకా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నావు, టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నావు, బ్రహ్మాండంగా ఉంది. టైం మేనేజ్మెంట్ బాగా చేసే పిల్లలు కూడా ఈ క్వశ్చన్ పేపర్ చదవడంలో విఫలమై టైం మేనేజ్మెంట్లో పోగొట్టుకుంటారు కదా. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి ఏందో చూద్దాం. ఇక్కడ చూడండి అన్న, రీడ్ కామ్లీ బిఫోర్ రైటింగ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనకు తెలిసిన క్వశ్చన్ వచ్చిందనుకోండి, దాని ఆన్సర్ నీకు తెలుసు, డెఫినెట్లీ మనలో యాంగ్జైటీ అండ్ క్యూరియాసిటీ పెరుగుతాయి. సైకాలజీ టాపిక్ ఇది. పెరిగినప్పుడు ఎక్కడైతే మనకు ఆ యాంగ్జైటీ పెరిగిందో అక్కడే తప్పులు దొరలే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా క్వశ్చన్ని కామ్గా చదవండి. కామ్గా చదివినప్పుడే అక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఏంటవి? డిఫైన్, కంపేర్, డిస్క్రైబ్ లాంటి పదాలు, లేదా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ లేదా ఆర్ నాట్ ది క్యారెక్టరిస్టిక్స్. అక్కడ క్లియర్ డిస్టింక్షన్ అనేది మనం చూసుకోకపోతే డెఫినెట్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి ఆ క్వశ్చన్ ఆన్సర్ విషయంలో. సో జాగ్రత్త, కామ్గా చదవాలి, ఓపికతో చదవాలి. అండర్స్టాండ్ క్వశ్చన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కానీ, క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కానీ చాలా జాగ్రత్తగా చదవకపోతే కష్టం. ఆ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పెట్ట, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఆన్సర్ గుర్తుకు రాదు కదా, పర్ఫార్మెన్స్ ప్రెషర్. ఆ 2.5 గంటల్లో నీ జీవితంలో ఏదో మార్పులు జరగబోతాయన్న భ్రమలో మనం ఉంటాం కనుక ఖచ్చితంగా అక్కడ నువ్వు ప్రెషర్లో ఉంటావు. ప్రెషర్ ఎవరికి లేదు. ఆ ప్రెషర్లో ఏమైపోద్ది, మరిచిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి అట్లా మర్చిపోయినప్పుడు ఏం చేయాలి? నేను కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. అవునా కదా? ఇప్పుడు మనం ఇంటర్నెట్లో చూస్తాం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని. అంటే ఒక ఇంజిన్ని లేదా ఒక వెబ్సైట్ని, ఒక ఇంజిన్ ఆప్టిమైజ్ చేయాలంటే ఖచ్చితంగా కీవర్డ్స్ కావాలి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, దీనిలో ప్రాపర్ కీవర్డ్ తీసుకోకపోతే ఇది డెఫినెట్లీ వైరల్ అవ్వదు. సో కీవర్డ్ని పట్టుకోండి, ఏదైతే కీవర్డ్ ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అన్నావు, ఐడియల్ గ్యాస్ని అండర్లైన్ చేసుకోండి, ఈక్వేషన్ అండర్లైన్ చేయంగా. లేదా ఇంకేదో కాన్సెప్ట్ బోర్స్ థియరీ అన్నావు, అక్కడ స్టేషనరీ ఆర్బిట్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ కీవర్డ్ చుట్టూ నీకు ఆన్సర్ గుర్తు రాకపోయినా ఒక చిన్నపాటి డిస్క్రిప్షన్ అనేది ఒక కథలాగా అల్లు. అవునా? అల్లిన తర్వాత దానికి ఆన్సర్ రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు బహుశా అది గుర్తొస్తుందేమో. సో చాలాసార్లు ఈ కీవర్డ్ అనేది డెఫినెట్లీ నీ ఆన్సర్ గుర్తు రావడానికి దోహదపడుతుంది కనుక కీవర్డ్ మీద ఫోకస్ చేయండి. లాస్ట్ మినిట్లో చదువుతున్నప్పుడు ప్రతి కీవర్డ్ని అండర్లైన్ చేసుకోండి. ఇంపార్టెంట్ స్టేట్మెంట్, అది ఫార్ములా, డెఫినేషన్ ఏదైనా కావచ్చు, దాన్ని కీవర్డ్ అంటున్నాను ఇక్కడ. ఆల్రైట్, సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని సరిగ్గా చదవడం ద్వారా మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. తర్వాత చూద్దాం ఇంకేముంటాయి మనం ఫోకస్ చేయాల్సిన ఆస్పెక్ట్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటది చూస్తున్నారుగా, విన్నానా? పెన్ తీసుకుందాం. నీట్ ఆన్సర్ ప్రజెంటేషన్. మనందరికీ తెలిసిందే, నువ్వు ఎంత నాలెడ్జ్ఫుల్ అయినా, ఎంత స్కిల్డ్ అయినా, దాన్ని ప్రాపర్ మెథడ్లో ఆన్సర్ షీట్ మీద ఇంటర్ప్రిట్ చేయని పక్షంలో నీకు మార్క్స్ ఏడొస్తాయి. నీ పేపర్ ఎవాల్యుయేట్ చేస్తున్న వ్యక్తికి నీ ఇంటెలిజెన్స్ మీద ఒక అంచనా రావాలి అంటే ఖచ్చితంగా నీ మైండ్లో ఉన్నదంతా కంటెంట్ కూడా పేపర్ మీదకి రావాల్సిందే కదా. సో దాన్ని ప్రజెంటేషన్ రూపంలో, మేనర్ రూపంలో మ్యాటర్ని తీసుకొచ్చి ఆడపెట్టు. ఇది చాలా నీట్గా ఉండాలి, ఇంప్రెసివ్గా ఉండాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, పేపర్లలో ప్రతి బోర్డ్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒకటి చదువుతాం, ఏంటి బోర్డ్ ఎగ్జామ్స్లో అమ్మాయిదలే పై చేయదని చూసుంటారు మీరు. పేరెంట్స్
న్యూస్ పేపర్ చదువుతున్నారు, మీరు చూసుంటారు. అమ్మాయిలదే పై చేయి ఉండడానికి రీజన్ ఏంది? నాట్ ఓన్లీ దేర్ కంటెంట్ ఈజ్ గుడ్, ఆన్సర్ బాగా రాస్తారు, ఎట్ ద సేమ్ టైమ్ ద వే దే ఇంటర్ప్రిట్ ది ఆన్సర్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ కాదా? ఎక్కడ స్క్రిబ్లింగ్ అండ్ ఓవర్ రైటింగ్ లేకుండా చూసుకోవాలి బేటా. లెజిబ్లీ రాయాలి, క్లియర్ హ్యాండ్ రైటింగ్ డెఫినెట్లీ మ్యాటర్స్. సార్ అందంగా ఉండాలా? అక్కర్లేదు, నువ్వు ఇప్పుడేదో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, నీట్గా ఉంటే చాలు. ఎక్కడ కూడా స్క్రిబ్లింగ్ అండ్ ఓవర్ రైటింగ్ లేకుండా చూసుకో. స్పేసింగ్ ప్రాపర్గా ఉండాలి, అవునా? సెంటెన్స్ టు సెంటెన్స్, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ స్పేసింగ్ నీట్గా ఉండాలి. అటు ఇటు బార్డర్లు గీసావు లేదా అక్కడ ఉంది, ఆ బార్డర్ల మధ్యలోనే నీ ఆన్సర్ ఉండాలి. ఎక్కడైనా బై మిస్టేక్ తప్పు దొరికింది, డోంట్ ఇమ్మీడియట్లీ స్ట్రైక్ ఆఫ్. ఇంత పెద్ద కొట్టేస్తారు, ఆ కొట్టేయడం అనేది నీ ఫ్రస్ట్రేషన్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? తప్పు జరిగిపోయింది, పర్లేదు, అక్కడి నుంచి మళ్ళీ నీట్గా రాయి. నీ అదృష్టం బాగుంటే దాన్ని చూడకపోవచ్చుగా ఎవాల్యుయేటర్, ఆన్సర్ లెంత్ బాగుందని చెప్పి ఇచ్చేయచ్చుగా మార్క్స్. అనవసరంగా నువ్వు కొట్టేసి నువ్వు నీ ఎవాల్యుయేటర్ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నావు. ఇట్స్ ఎ నెగిటివ్ అటెన్షన్. ఆ తప్పు చేయకు, అన్నిసార్లు కొట్టేయకు. కొంతమంది చూస్తూ ఉంటాను నేను మన కాలేజ్లో, కొట్టేస్తూ ఉంటారు, తప్పు. ఆ తప్పు అసలు చేయకండి. యూనిఫార్మిటీ రాస్తున్నావు, పైన పారాగ్రాఫ్ ఏమో పెద్ద పెద్ద అక్షరాలతో రాసావు, అంచనా లేదుగా. ఆ తర్వాత ఏం చేసావు చూస్తేనేమో సైజ్ సరిపోదు అనిపిస్తుంది, చిన్నగా రాసావు. ఇది తప్పు. యూనిఫార్మిటీ మెయింటైన్ చేయి, మీడియం సైజులో రాయి, మరీ చిన్నగా రాయకూడదు. అట్లా అని చెప్పి పెద్దగా రాయకుండా మీ ఆన్సర్ని నీట్గా ఇంటర్ప్రిట్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది బేటా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అవునా కదా? చెప్పండి. బ్యాలెన్సింగ్ ఎగ్జామ్ గ్యాప్స్, ఇది ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్టో మీకు అర్థమవుతుంది చెప్తున్నప్పుడు. ఇప్పుడు ఈ 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు ఏదైనా సరే వరుసగా 6 రోజుల్లో అయిపోగా మధ్యలో పండుగలు వస్తాయి, సెలవులు వస్తాయి, లేదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రూపంలో గ్యాప్స్ వస్తాయి. ఈ గ్యాప్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బేటా. 2 విషయాల పట్ల నేను మాట్లాడను. ఒకటి గ్యాప్ మేనేజ్మెంట్, రెండోది ఎగ్జామ్ అయిపోయింది, బాగా రాసావు లేదా బాగా రాయలేదు, దాని రిపర్కషన్స్, పరిణామాలు తర్వాతి పరీక్షల మీద పడకుండా చూసుకోవడం నీ బాధ్యత కాదా? సో జాగ్రత్త. ఈ 2 అంశాల పట్ల ఇప్పుడు చర్చిద్దామా? చలో, గ్యాప్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఫస్ట్ ఇయర్ పిల్లలకి మ్యాథ్ ఏకి 3 లేదా 4 రోజుల గ్యాప్ వచ్చింది. అదే మ్యాథ్ బికి 1 డే గ్యాపే ఉంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి నాన్న? మ్యాథ్ బి కొంచెం టఫ్ సబ్జెక్ట్, అక్కడ 1 రోజు గ్యాప్ వచ్చింది. అక్కడ సబ్జెక్ట్ని మ్యాథ్ ఏకి దొరికిన 4 రోజుల్లో 1 రోజు పూర్తిగా పెట్టుకో. బికాస్ మ్యాథ్ ఏ రిలేటివ్లీ నీకు బాగా వచ్చు. సో మ్యాథ్ బి 1 రోజు సాల్వ్ చేయి. అంటే ఎక్కడ నీకు గ్యాప్ ఎక్కువ ఉందో అందులో గ్యాప్ని బట్టి హాఫ్ డే నుంచి 1 డే వరకు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హాఫ్ డే నుంచి 1 డే వరకు నువ్వేం చేయాలి? గ్యాప్ లేని సబ్జెక్ట్ని చదువు, క్విక్ రివిజన్ చెయ్యి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకో. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు మళ్ళీ ఎట్లాగో ఇది చదువుతావు, అప్పుడు నువ్వు ఈ అండర్లైన్ చేసిన పాయింట్స్ చదివితే సరిపోద్దిగా, అవునా కదా? ఈ పాయింట్ చాలా సీరియస్గా గుర్తుపెట్టుకోవాలి. సో దీనే గ్యాప్ మేనేజ్మెంట్ అంటారు. రెండోది, సపోజ్ మ్యాథే రాసాను నేను, టఫ్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ మీకు తెలుసా టఫ్ అంటే ఏంటో? మీకు తెలియని క్వశ్చన్ రావడమే డిఫికల్ట్. ఇక్కడ తెలిసిన క్వశ్చన్ వస్తుంది, టఫ్ అవ్వదు బోర్డ్ ఎగ్జామ్లో. మరి తెలియని క్వశ్చన్స్ వచ్చి నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయనప్పుడు, లేదా అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా తర్వాత ఎగ్జామ్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? విపరీతమైన డిస్కషన్ చేస్తాం, బయటికి వస్తాం, యూట్యూబ్ వీడియోలు చూస్తాం, నలుగురితో మాట్లాడతాం, అయ్యా నాకు ఇది పోయింది అది పోయిందని చెప్పి ఒక రకమైన ఒత్తిడికి గురవుతాం. మరి ఆ ఒత్తిడి వల్ల పోయిన ఎగ్జామ్ ఎట్లాగో పోయింది, ఆ రాబోయే ఎగ్జామ్ కూడా పోతుంది కదా నాన్న. సో ఒకవేళ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ వస్తే అవి నీ ఒక్కడికే కాదుగా, అందరికి వచ్చిందిగా. ఒక 4 మార్కులు తగ్గితే పోయేదేముంది, మిగతా సబ్జెక్టులో కవర్ చేద్దాంగా. ఎందుకంటే ఈ మార్కులు అనేది నీ నాలెడ్జ్కి కొలమానం కానే కాదు మన దగ్గర కదా. క్వాంటిటీ అనేది క్వాలిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా బేటా. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అనే సామెత లేదు. మరి ఓన్లీ మార్క్స్ బేసిస్ మీదనే మొత్తం మన జీవితం సాగిపోద్ది
దీంతోటే ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటే మరి నాకు తెలిసిన ఒక స్టూడెంట్కి ఇంటర్మీడియట్లో 99% వచ్చింది, ఎంసెట్లో చూస్తే కనీసం క్వాలిఫై కూడా కాలేదు. మరి దాన్ని ఎట్లా చూస్తాం? సో మార్క్స్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి నేను వదిలేయను అని చెప్పట్లా. దానికి మీరు మొత్తం అన్నీ త్యాగం చేసి ఒక రకమైన ఒత్తిడికి గురవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే జీవితంలో చాలా పరీక్షలు ఎదుర్కోవాలి బేటాను. ఈ పరీక్షకే నిరుత్సాహపడితే ఇంకా నువ్వు అధైర్యపడి ప్రతి పరీక్షలో నువ్వు డెఫినెట్లీ అండర్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కనుక దానికి ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ మీదనే కాదు, నీ జీవితం మీద పడకుండా నువ్వు చూసుకో. అవునా? సో దీనికి ఎగ్జామ్ గ్యాప్కి ఏం చేయాలి నువ్వు చెప్పాలి నాన్న? షెడ్యూల్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పానుగా, గ్యాప్ ఎక్కువ ఉన్న దానిలో గ్యాప్ తక్కువ ఉన్న సబ్జెక్ట్ని తీసుకొచ్చి చదువు. వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేయి, వీక్ సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయి. గ్యాప్ ఎక్కువ దొరికిందిగా, ఆ వీక్ మీద ఫోకస్ పెడితే అక్కడ కూడా మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. స్మార్ట్ రివిజన్ అంటే ఏదైతే నువ్వు కీ పాయింట్స్ అండ్ రివిజన్ నోట్స్ రాసుకున్నావో ఇది గ్యాప్ ఎక్కువ ఉన్న టైంలో గ్యాప్ తక్కువ ఉన్న సబ్జెక్ట్ పట్ల చేయాల్సిన పనులు. ఇది చేయడం వల్ల నీ గ్యాప్ తక్కువ ఉన్న ఎగ్జామ్ మీద కూడా డెఫినెట్లీ గ్రిప్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈజెంట్ ఇట్. అవునా? తర్వాత ఆస్పెక్ట్ ఏందో చూద్దామా? ఓకే, చూద్దాం. 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అందరు అంటారు, సార్ స్ట్రెస్కు గురవుతున్నా, ఎగ్జామ్ కదా, ఎప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఫేస్ చేసిన దాఖలాలు లేవు, అందరి చూపు నా మీదనే ఉంది, మార్క్స్ 10కి 10 రాకపోతే నన్ను చిన్న చూపు చూస్తారేమో అనే భయం మీ అందరిలో ఉంటుంది. కామనే అది, నీకే కాదు బిడ్డ, ప్రతి స్టూడెంట్కి ఉండే ఫియర్ ఇది. మరి ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే సరిపోద్ది. ఏంటవి? సూదింగ్ మ్యూజిక్. దీనివల్ల ఏమవుతుంది? యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. సూదింగ్ మ్యూజిక్. మళ్ళీ నువ్వు డీజేటీలు సాంగ్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుంటే ఇది పనిచేయదు. సూదింగ్ ఏదైనా కర్ణాటిక్ మ్యూజిక్, లేదంటే ఏదైనా ఇన్స్ట్రుమెంటల్, ఏదైనా వోకల్, సింపుల్గా సౌండ్ తక్కువ పెట్టుకొని విను, దాని మీద శ్రద్ధ పెట్టు, మ్యూజిక్ మీద. మళ్ళీ మ్యూజిక్ నడుస్తుంది, నువ్వు ఎక్కడో ఆలోచిస్తే కుదరదు ఇక్కడ. రెండోది, స్టే హైడ్రేటెడ్. ఎండాకాలం కదా, ఎనఫ్ వాటర్ తీసుకో. దానివల్ల నీ బాడీ ఆర్గాన్స్ ఇంక్లూడింగ్ యువర్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ర్యాపిడిఫై అవుతుంది. ఇట్ విల్ కాజ్ ది క్రీజింగ్ ఎఫెక్ట్. సో మీకు ప్రాపర్ బ్యాలెన్సింగ్ ఉండాలి అంటే స్టే హైడ్రేటెడ్. డిస్కషన్స్ అవాయిడ్ చేయి. టూ మచ్ డిస్కషన్ పెట్టక. ఇప్పుడు మాట్లాడక, ఇంకా పరీక్ష కావచ్చు, ఇంకొక విషయం కావచ్చు, నీకెందుకు నాన్న? ఎక్కడైనా డిస్కషన్ లేదా ఆర్గ్యుమెంట్ జరుగుతుందంటే పక్క జరిగిపో. బికాస్ ఇప్పుడు నువ్వు ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీని నింపుకోవాల్సిన టైం కాదు. వాటన్నిటికీ సమ్మర్ అంతుంది, కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవచ్చు. డిస్కషన్స్ పూర్తిగా అవాయిడ్ చేయి. డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ 3 అత్యుత్తమమైన మార్గాలు ఏంటవి? మ్యూజిక్ విను, వాటర్ సరిగ్గా కన్జ్యూమ్ చేయి, డిస్కషన్స్ అవాయిడ్ చేయి. నేను యోగా చేయి, మెడిటేషన్ చేయి, ప్రేయర్ చేయి చెప్పొచ్చు, కానీ ఇది చేసే వాళ్ళ సంఖ్య తక్కువ కనుక వాటికంటే ఎందుకో నాకు ఇవి బెటర్ అనిపించింది. ఈ పాయింట్స్ మీ ఏజ్లో, మీ స్టేజ్లో, ఇజంట్ ఇట్? సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఏనుగు, ఎలిఫెంట్ని తోలేది ఒక వ్యక్తి ఉంటాడు కదా, దానిపైన కూర్చొని మావటి అంటారు ఆయన. చాలామంది తెలుగు మర్చిపోతున్నారు, మార్కుల కోసం చదువుతున్నాం అందుకే మర్చిపోతాం. ఈ మావటి ఆ ఏనుగుని ఏమాత్రం నియంత్రించకుండా, కంట్రోల్ చేయకుండా దాని పాటికి అది నడుచుకుంటూ పోద్దంటే అది మామూలుగా నడవదు. తన దారిలో వచ్చిన అన్ని తొక్కేసుకుంటూ వైల్డ్ యానిమల్ లాగా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కనుకనే దాన్ని ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో పొడుస్తూ దాన్ని గమనాన్ని, డైరెక్షన్ని డిసైడ్ చేస్తూ ఉంటాడు. అవునా? అదే ఆ మావటియే మీ మైండ్, ఆ ఏనుగే మన శరీరం. సో మన మైండ్ అనేది శరీరాన్ని డ్రైవ్ చేస్తూ ఉండాలి. అన్నెసెసరీ చిప్స్ తినడం, ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం, లేట్ నైట్ మెలకువడం, లేట్గా లెగడం, ఇట్లాంటివి చేయడం వల్ల బాడీలో డెఫినెట్లీ లెథార్జీ పెరిగిపోద్ది, లేజినెస్ పెరిగిపోద్ది. ఎగ్జామ్ టైంలో ఇది అస్సలు మంచిది కాదు. సో తొందరగా నిద్రపో, అర్లీగా లేవు, పాజిటివ్గా మాట్లాడు, ధైర్యంగా ఉండు. నీ ర్యాంక్ లేదా మార్క్స్ అనేవి ఎట్లా ఇంప్రూవ్ కాదో చూద్దాం. సో డెఫినెట్లీ ఐఎమ్ ప్రిటీ ష్యూర్
ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకుంటారని నేను భావిస్తున్నా. ఇంకొక విషయం, నేను ప్రతి నా పాడ్కాస్ట్లో చెప్తూ ఉంటా, చూస్తున్నారుగా ఎవ్రీ వెన్స్డే 7 o'clockకి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు. పరీక్ష అనేది మన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి వచ్చిన ఒక అవకాశం మాత్రమే, జీవితం కాదు. ఇట్లాంటి పరీక్షలు ఎన్నో ఎదుర్కొని మనం మన జీవితంలో ముందుకు పోవాలి. మరి అట్లాంటప్పుడు ఈ చిన్న పరీక్షకే ఇబ్బంది పడకూడదు. సో ఈ ప్రాసెస్లో మేమందరం, అంటే ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మనకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. సో అస్సలు ప్రెషర్కి గురవ్వకుండా మాట్లాడండి, పేరెంట్స్తో మాట్లాడండి. దే ఆర్ యువర్ ఫస్ట్ గురూస్. మేమున్నాం. మనం అందరం మీ పర్ఫార్మెన్స్ కోసం ఖచ్చితంగా కష్టపడదాం, ఇంప్రూవ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.